హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనకి డిగ్రీ సెకండ్ సెమిస్టర్ లో లైఫ్ స్కిల్ కోర్సెస్ లో న్యూ సిలబస్ వారు ఎవరైతే ఉన్నారో సో ఆల్ కోర్సెస్ కి అయితే ఎవరైతే ఈ పేపర్ సెలెక్ట్ చేసుకున్నారో వీడియోని లైక్ చేసి లాస్ట్ వరకు అయితే చూడండి. అప్పుడు మీకు క్లియర్ గా అయితే అర్థమవుతుంది అనమాట ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఏ క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వాలనేది యూనిట్ వైజ్ గా లాంగ్ ఆన్సర్స్ అలాగే షార్ట్ ఆన్సర్స్ అనేవి క్లియర్ గా అయితే నేను చెప్తాను. సో ముందైతే ప్రిపేర్ అవ్వాలి. దాని తర్వాత మీ కాలేజీలో చెప్పిన ఫ్యాకల్టీ చెప్పిన క్వశ్చన్స్ కూడా మీరు ప్రిపేర్ అయితే సరిపోతుంది అనమాట. సో దట్ ఫుల్ మార్క్స్ అనేవి ఈజీగా అయితే గెయిన్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ వచ్చేసి మనకి యూనిట్ వైజ్ గా క్లియర్ గా చూసుకోవచ్చు. దీంట్లో కూడా మనకి టోటల్ 3 యూనిట్స్ అయితే ఉంటాయి. యూనిట్ 1 నేమ్ వచ్చేసి మీరు క్లియర్ గా చూసుకోవచ్చు మార్కెట్స్. అసలు మార్కెట్ అంటే ఏంటి అనేది ఒక అవగాహన అయితే ఉండాలన్నమాట ఈ యూనిట్ అనేది మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు. ఇందులో నేను ముందు హైలైట్ చేసిన ముందైతే చూడండి, టోటల్ గా మనకి లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి మనకి 17 అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ నేను ఇవ్వడం అయితే. కాకపోతే దీంట్లో నేను ముందు హైలైట్ చేసినవి అయితే మాత్రం ముందైతే ప్రిపేర్ అవ్వాలన్నమాట. అవి మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ క్వశ్చన్స్ అనేవి ప్రిపేర్ అయిన తర్వాతే నెక్స్ట్ క్వశ్చన్స్ అనేవి టైం ఉంటే ప్రిపేర్ అవ్వండి. మాక్సిమం మీరు ఎవరైతే ఇంకా ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయలేదో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ లో నేను హైలైట్ చేసిన క్వశ్చన్స్ అనేవి డెఫినెట్ గా అయితే మీరు ప్రిపేర్ అవ్వాలన్నమాట. ఇందులో ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ మనకి పేపర్ ఈజీగా ఇస్తే మాత్రం ఈ 3 క్వశ్చన్స్ లోంచి ఒక క్వశ్చన్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. లాంగ్ ఆన్సర్స్ అనేవి మనకి రెగ్యులర్ గా ఒక క్వశ్చన్ అనేది ఈజీగా అయితే ఉంటుంది, ఇంకో క్వశ్చన్ అనేది కొంచెం డెప్త్ గా అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట యూనిట్ 1 నుంచే. సో పేపర్ ప్యాటర్న్ అలాగే మోడల్ పేపర్స్ అనేవి ఆల్రెడీ అప్లోడ్ అయితే చేశాను. అవి కనుక చూడకపోతే మన ఛానల్ అయితే ఉన్నాయి, అక్కడ నుంచి మీరు డైరెక్ట్ గా చూడొచ్చు అనమాట. సో మనకి ఈ 3 క్వశ్చన్స్ అయినా ముందైతే ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత ఫంక్షన్స్ ఆఫ్ ప్రైమరీ మార్కెట్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ కూడా మీరు క్లియర్ గా చూసుకోవచ్చు. సో ఈ రెండిట్లోంచి ఒక క్వశ్చన్ ఇచ్చినా కానీ మనకి ఇన్ ద కేస్ మనకి ఇది క్వశ్చన్ కనుక ఇవ్వకపోతే మాత్రం డెఫినెట్ గా మనకి వేరియస్ స్టాక్ ఎక్స్చేంజెస్ ఇన్ ఇండియా దాంట్లో మనకి ఏమేమి ఉన్నాయి, బిఎస్సి, ఎన్ఎస్సి, అలాగే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ. సో ఈ రెండిట్లోంచి ఒక క్వశ్చన్ అయితే కన్ఫర్మ్ గా ఇస్తారనమాట. సెబీ గానీ మనకి స్టాక్ ఎక్స్చేంజెస్ కానీ. సో కన్ఫర్మ్ అయితే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ కింద ఇస్తే మాత్రం డెఫినెట్ గా రాసే విధంగా అయితే మీరు ప్రిపేర్ అవ్వాలి. అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ కింద ఇస్తే మాత్రం ఓన్లీ ఎన్ఎస్సి అడగచ్చు, లేదా సెబీ అడగచ్చు, లేదా బిఎస్సి అడగచ్చు. సో ఇండివిజువల్ గా ఇస్తే మాత్రం ఏదైనా ఒక క్వశ్చన్ అయితే ఇస్తారనమాట షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కింద ఇస్తే మాత్రం. క్లియర్ కదా. సో టైం ఉంటే 17 క్వశ్చన్ కూడా ఒకసారి చూసుకోండి, సరిపోతుంది. ఓవరాల్ గా మీరు యూనిట్ 1 లో లాంగ్ ఆన్సర్స్ అనేవి నేను హైలైట్ చేసినవి అయితే ముందైతే ప్రిపేర్ అవ్వండి. అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా నేను క్లియర్ గా చెప్తాను. సో ముందుగా యూనిట్ వైజ్ గా లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి నేను చెప్తాను అనమాట. సో క్లియర్ కదా. ఇది యూనిట్ 1. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 2. యూనిట్ 2 వచ్చేసి స్టాక్ ఎక్స్చేంజెస్. స్టాక్ ఎక్స్చేంజెస్ లో మనకి ఎన్ఎస్సి, బిఎస్సి, ఎంసీఎక్స్. సో ముందైతే వీటి గురించి అయితే కన్ఫర్మ్ అయితే మీరు తెలుసుకుని ఉండాలి. ఎందుకంటే యూనిట్ 1 లోనే మనకి ఎన్ఎస్సి, బిఎస్సి అంటే ఏందో తెలుస్తుంది. ఇందులో మనకి ఇంకోటి యాడ్ అవుతుంది అనమాట మేజర్ గా ఎంసీఎక్స్. 3 కనుక మీరు ప్రిపేర్ అయిపోతే సో ఓవరాల్ గా మీకు ఏ విధంగా ఇచ్చినా గానీ స్టాక్ ఎక్స్చేంజెస్ అనేది మీకు క్లియర్ గా అర్థమవుతుంది అనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసి డిమాట్ అకౌంట్, అలాగే టైప్స్ ఆఫ్ సెటిల్మెంట్స్. సో ఇవి మాత్రం కన్ఫర్మ్ అయితే ప్రిపేర్ అవ్వాలి. అలాగే పే ఇన్ అండ్ పే అవుట్ మెకానిజమ్స్, అలాగే బ్యాడ్ డెలివరీ, అలాగే షార్ట్ డెలివరీ. సో వీటి గురించి అయితే మీరు కన్ఫర్మ్ అయితే నేర్చుకొని ఉండాలి. ఎందుకంటే ఎగ్జామ్ మనకి ఏ విధంగా ఇచ్చినా గానీ మీరు భయపడకుండా రాసే విధంగా అయితే మీరు ప్రిపేర్ అవ్వాలన్నమాట. అలాగే టైప్స్ ఆఫ్ ఆర్డర్స్, అలాగే ఆర్డర్ బుక్స్. సో ఇవైతే మీరు ప్రిపేర్ అయితే సరిపోతుంది యూనిట్ 2 లో స్టాక్ ఎక్స్చేంజెస్ లో. సో కన్ఫర్మ్ గా ప్రిపేర్ అయ్యే మాత్రం నేను ముందు హైలైట్ చేసినవి అయితే ముందైతే ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత టైం ఉంటే మిగతా క్వశ్చన్స్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి, సరిపోతుంది. సో డిమాట్ అకౌంట్ మాత్రం అసలు మిస్ చేయొద్దు. అలాగే టైప్స్ ఆఫ్ సెటిల్మెంట్స్, అలాగే డిఫరెంట్ ట్రేడింగ్ సిస్టమ్స్ ఆన్ స్టాక్ ఎక్స్చేంజెస్, ఎన్ఎస్సి, బిఎస్సి, ఎంసీఎక్స్, అలాగే టైప్స్ ఆఫ్ ఆర్డర్స్, ఆర్డర్ బుక్స్. సో అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ కి ఇస్తే మాత్రం బ్యాడ్ డెలివరీ, అలాగే షార్ట్ డెలివరీ, అలాగే పే ఇన్ అండ్ పే అవుట్. సో ఈ 3 అయితే మీరు డెఫినెట్ గా అయితే ప్రిపేర్ అయినా సరిపోతుంది. సో ఓవరాల్ గా మనకి యూనిట్ 2 కూడా కవర్ అయితే అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ లో యూనిట్ 3 స్టాక్ మార్కెట్ ఇండిసెస్. స్టాక్ మార్కెట్ ఇండిసెస్ లో మనకి చాలా క్వశ్చన్స్ అయితే ఉన్నాయన్నమాట. 19 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీంట్లో నేను హైలైట్ చేసినవి అయితే ముందు పర్పస్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ స్టాక్ మార్కెట్ ఇండిసెస్. సో ముందైతే ఈ క్వశ్చన్ అనేది సెకండ్ క్వశ్చన్ అనేది ప్రిపేర్ అవ్వండి. అలాగే మెథడ్స్ అండ్ కన్సిడరేషన్స్. సో తర్వాత ఈ క్వశ్చన్ అయితే కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వాలన్నమాట. దీంట్లో కూడా మీరు క్లియర్ గా చూసుకోవచ్చు కీ స్టాక్ మార్కెట్ ఇండిసెస్ ఇన్ ఇండియా, బిఎస్సి, సెన్సెక్స్, ఎన్ఎస్సి, అలాగే ఎస్ఎన్పి, సిఎన్ఎక్స్, నిఫ్టీ. దాని తర్వాత క్రైటీరియా ఫర్ క్రిప్ సెలెక్షన్ ఇన్ బిఎస్సి, సెన్సెక్స్, ఎన్ఎస్సి, అలాగే ఎస్ఎన్పి, సిఎన్ఎక్స్, నిఫ్టీ. డెఫినెట్ గా అయితే మీరు బిఎస్సి, ఎన్ఎస్సి, అలాగే ఎస్ఎన్పి, సిఎన్ఎక్స్, అలాగే నిఫ్టీ గురించి అయితే మీరు డెఫినెట్ గా తెలుసుకొని ఉండాలి. సో అలాగే మెథడ్స్, కన్సిడరేషన్స్. సో డెఫినెట్ గా మీరు పార్ట్ 1 కింద అయితే ఈ అయితే ప్రిపేర్ అవ్వాలన్నమాట. పార్ట్ 2 వచ్చేసి మనకి టైప్స్ ఆఫ్ డెరివేటివ్స్, కమోడిటీ మార్కెట్, అలాగే ఇంపార్టెన్స్ ఆఫ్ కమోడిటీ ట్రేడింగ్, టైప్స్ ఆఫ్ కమోడిటీ. సో కమోడిటీ మీద కన్ఫర్మ్ అయితే మనకి ఒక క్వశ్చన్ అయితే ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో డెఫినెట్ గా అసలు స్కిప్ చేయొద్దు.
అలాగే టైప్స్ ఆఫ్ డెరివేటివ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎక్స్చేంజ్ రేట్స్ అండ్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ కరెన్సీ మార్కెట్. సో ఈ మాత్రం కన్ఫర్మ్ అయితే మీరు ప్రిపేర్ అవ్వాలన్నమాట యూనిట్ 3లో. సో దట్ మీకు ఓవరాల్ గా 50 out of 50 అనేది ఈజీగా అయితే మీరు గెయిన్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి క్లియర్ గా చూసుకోవచ్చు. యూనిట్ 1లో మీరు గనక చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఫైనాన్షియల్ మార్కెట్స్ అంటే ఏంది మీరు క్లియర్ గా అయితే ఐడియా ఉండాలి. అలాగే IPOS, అలాగే NSE, అలాగే BSE, అలాగే SEBI. సో ఇవి ప్రిపేర్ అయినా చాలు మనకి యూనిట్ 1లో షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ఈజీగా రాయగలుగుతారు. ఎందుకంటే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ లో మాక్సిమం మీకు అక్కడ కవర్ అవుతుంది కాబట్టి మీకు ఏ విధంగా ఇచ్చినా గానీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా ఈజీగా అయితే మీరు ఆన్సర్ అయితే చేయగలుగుతారు అనమాట. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి రాసేటప్పుడు మాత్రం ఆన్సర్ బుక్లెట్ లో మినిమం హాఫ్ పేజ్ అన్నా మీరు డెఫినెట్ గా రాయాలి. టైం ఉంటే మాత్రం 1 పేజ్ రాసినా గానీ వెల్ అండ్ గుడ్ అని చెప్పుకోవచ్చు. అలాగే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ విషయానికి వస్తే మాత్రం డెఫినెట్ గా మీరు 2 పేపర్స్ అన్నా లేదా 2.5 పేపర్స్ అన్నా మీరు రాయాల్సి ఉంటుంది అనమాట ఆన్సర్ బుక్లెట్ లో. క్లియర్ కదా. ఇది యూనిట్ 1. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 2. దీంట్లో ఇంపార్టెన్స్ ఆఫ్ స్టాక్ ఎక్స్చేంజెస్, అలాగే టైప్స్ ఆఫ్ సెటిల్మెంట్స్ ఇన్ స్టాక్ మార్కెట్స్, డీమ్యాట్ అకౌంట్, అలాగే పే ఇన్ అండ్ పే అవుట్ మెకానిజం, అలాగే షార్ట్ డెలివరీ ఇష్యూస్. సో ఇవి మాత్రం కన్ఫర్మ్ అయితే మీరు ప్రిపేర్ అవ్వాలన్నమాట యూనిట్ 2లో. సో గుర్తుపెట్టుకోండి యూనిట్ 2లో కూడా మీరు డెఫినెట్గా ఈజీగా అయితే ప్రిపేర్ అవ్వచ్చు. సో అలాగే నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 3 స్టాక్ మార్కెట్ ఇండిసెస్లో నేను హైలైట్ చేసినవి అయితే సిగ్నిఫికెన్స్ ఆఫ్ స్టాక్ మార్కెట్ ఇండిసెస్, అలాగే స్టాక్ మార్కెట్ ఇండిసెస్ ఇన్ ఇండియా, అలాగే డెరివేటివ్ మార్కెట్, అలాగే ఇంపార్టెన్స్ ఆఫ్ కమోడిటీ ట్రేడింగ్, అలాగే కరెన్సీ మార్కెట్, అలాగే ఎక్స్చేంజ్ రేట్స్. సో డెఫినెట్గా అయితే ముందైతే ప్రిపేర్ అవ్వండి. టైం ఉంటే మిగతా క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అవ్వండి. ప్రతి యూనిట్ నుంచి మనకు గనక షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి టోటల్ 8 ఉంటాయి కాబట్టి ప్రతి యూనిట్ నుంచి 2 క్వశ్చన్స్ అనేవి డెఫినెట్గా అయితే ఇస్తారనమాట. ఏదైనా మనకి ర్యాండమ్ గా 2 యూనిట్స్ నుంచి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 3 ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి కన్ఫర్మ్ గా యూనిట్ 3, యూనిట్ 1 అయితే ముందు అయితే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా డెఫినెట్ గా ప్రిపేర్ అయితే ఈజీగా అయితే మీరు ఫుల్ మార్క్స్ అనేవి ఈజీగా అయితే గెయిన్ చేసుకోవచ్చు అనమాట. అలాగే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ప్రిపేర్ అయ్యేటప్పుడు మనకి ప్రీవియస్ ప్యాటర్న్ గా ఈజీగా ఇస్తే మాత్రం డైరెక్ట్ గా మనకి 3 యూనిట్స్ నుంచి 6 క్వశ్చన్స్ అనేవి డైరెక్ట్ గా అయితే ఇస్తారు. ఎనీ 3 అయితే మీరు ఆన్సర్ అయితే చేయాలన్నమాట. లేదంటే మనకి ఇండివిజువల్ గా ఇస్తే మాత్రం ప్రతి యూనిట్ నుంచి ఒక క్వశ్చన్ అయితే కన్ఫర్మ్ గా రాయాల్సి ఉంటుంది. ఆ విధంగా చూస్తున్నాను మీరు డెఫినెట్ గా ప్రిపేర్ అయితే అవ్వాలన్నమాట యూనిట్ 3 కూడా. సో అది గుర్తుపెట్టుకోండి. ఎవరైతే టైం లేకపోతే మాత్రం డెఫినెట్ గా కనీసం 2 యూనిట్స్ అయినా మీరు ప్రిపేర్ అయితే సరిపోతుంది. అలాగే లాంగ్ ఆన్సర్స్ అనేవి ఎటు యూనిట్ 3 నుంచి ప్రిపేర్ అవ్వకపోయినా కానీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ మాత్రం డెఫినెట్ గా ప్రిపేర్ అవ్వండి. కొంచెం ఈజీగా అయితే ఉంటుంది అనమాట షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి యూనిట్ 3లో కూడా. సో ఎవరైతే ప్రిపేర్ అవ్వనుకుంటున్నారో డెఫినెట్ గా నేను ముందు హైలైట్ చేసిన క్వశ్చన్స్ అనేవి ముందైతే ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత మిగతా క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అవడానికి ట్రై అయితే చేయండి. ఎందుకంటే మనకి స్కిల్ కోర్సెస్ అనేది మనం నేర్చుకోవాల్సింది కాబట్టి సో ఫ్యూచర్ లో కూడా మనకి డెఫినెట్ గా అయితే యూస్ఫుల్ అయితే ఉంటుంది అనమాట. దాన్ని బట్టే చెప్తున్నాను. ఒకవేళ మీరు ఎగ్జామ్ కి ప్రిపేర్ అవ్వకపోయినా కానీ ఓన్లీ లాంగ్ ఆన్సర్స్ అనేవి షార్ట్ ఆన్సర్స్ అనేవి హైలైట్ చేసిన ప్రిపేర్ అయినా కానీ తర్వాత ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత కూడా మీకు ఫ్రీ టైం ఉంటే మాత్రం డెఫినెట్ గా మిగతా క్వశ్చన్స్ కూడా నేర్చుకోవడానికి ట్రై అయితే చేయండి. సో దట్ మనకి చాలా యూస్ఫుల్ అయితే ఉంటుంది అనమాట మనకు లైఫ్ లో స్టాక్ మార్కెట్ గురించి. సో ఒక ఐడియా అయితే ఉంటుంది అనమాట. దాన్ని బట్టే చెప్తున్నాను అనమాట. సో డెఫినెట్ గా మీరు ఈ పేపర్ అనేది స్కిప్ చేయొద్దు. సో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఆల్ ద వెరీ బెస్ట్ ఫ్రెండ్స్. సో ఎవరికైనా ఈ సబ్జెక్ట్ సంబంధించి ఆన్సర్స్ కావాలనుకున్నా, ఫుల్ PDF మెటీరియల్ కావాలనుకున్నా అందులోనే మనకి మోడల్ పేపర్స్ అలాగే ఫుల్ సిలబస్ ఉంటుంది. యూనిట్ వైజ్ గా ఆన్సర్స్ అండ్ క్వశ్చన్స్ ఉంటాయి. సో కావాల్సిన వారు డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ ఐడి ఇచ్చాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్ గా కాంటాక్ట్ చేసి ఫుల్ PDF మెటీరియల్ అనేది ఈజీగా అయితే పర్చేస్ చేసుకోవచ్చు. లో కాస్ట్ లో అయితే మీకు సెండ్ అయితే చేస్తాను అనమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ అయితే చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు మన ఛానల్లో పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తుంది.